ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో అప్పనపాలెం ఏలేశ్వరానికి వెళ్ళే దారిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్నాం. అయితే రేపు మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక వేల మంది భక్తులు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయ విశిష్టత వచ్చి ఈ యొక్క స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండే ఆలయం. అలాగే పశ్చిమ ముఖంలో సెలయేరు, అలాగే ఈ యొక్క సెలయేరుకు ఆనుకొని శ్మశాన వాటిక, అలాగే ఇక్కడ శివాలయం, ఈ ప్రక్కన అన్నవరం సత్యదేవుని ఆలయం, ఇవన్నీ కూడా ఇక్కడ కొలువు తీరడమే కాకుండా అనాది కాలం నుంచి ఉన్న ఈ యొక్క ఆలయానికి అనేక వందల మంది వేల మంది భక్తులు ఇక్కడికి రావడం, పూజలు అందించడం, మనసులో గతంలో కోరుకున్న కోరికలు తీరిన వారు వాటికి ముడుపులు చెల్లించడం, అలాగే ఇప్పుడు ఏదైతే కొత్తగా కోరికలు కోరుకుంటారో వాళ్ళు కోరికలు ముడుపులు కట్టడం, ఇలా అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి ఏవైతే నవగ్రహాలు పూజలు చేస్తారో అవి కూడా ఇక్కడ కొలువు తీరి ఉండడం, అలాగే అయ్యప్ప స్వామి గుడి ఉండడం, అలాగే వినాయక స్వామి గుడి ఉండడం, అన్నీ ఒకే చోట ఈ యొక్క శివాలయంలో ఉంటుంది. అయితే ఇప్పటికే ఈరోజు రాత్రి జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవం ఉంటుందో ఈరోజు రాత్రే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క జాతరకి అలాగే వచ్చే భక్తులు స్నానమాచరించి ఇక్కడికి వచ్చి పూజలు అందించడానికి మార్కెట్లను ఏర్పాటు చేయడం, పూలతో డెకరేషన్ చేయడం, ఏదైతే సెలయేరు ఉందో అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు నిర్వహించేలా చూడడం. దీనికి వందలాది మంది పోలీస్ పికెట్లు, కొంతమంది స్వచ్ఛంద సేవా సంఘాలకు సంబంధించిన వారు కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే నిరవధికంగా గత వారం రోజుల నుండి ఈ యొక్క దేవాలయానికి రంగులైతేనే, మార్కెట్లు కట్టడం అయితేనే, పూలు డెకరేషన్ అయితేనే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా కూడా ఈ యొక్క డెకరేషన్లు అన్నీ పూర్తవుతాయి. అలాగే భారీ ఎత్తున లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ఈ యొక్క శివాలయం దగ్గర ఎవరైతే యాచకులు ఉంటారో వాళ్ళు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరడం, అలాగే వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఈ శివాలయం దగ్గర భారీగా చేరుతుంటారు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున అయితే నిర్వహిస్తున్నారు. అలాగే శివాలయం ఉందో శివాలయానికి చేర్చి ఉన్న శ్మశాన వాటిక, అలాగే ఏలేశ్వరానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే సెలయేరు, అక్కడే స్నానాలు ఆచరిస్తుంటారు. అక్కడ కూడా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి, అక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అలాగే ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం మహాశివుని ఆలయంలో ఆ యొక్క మహాశివుని చరిత్ర తెలుపుతూ ఆ ఆలయ విశిష్టతలో మరొకటి ఈ యొక్క సెలయేరు. ఈ సెలయేరు అనాది కాలం నుండి కూడా ఉంది. అయితే దీనికి ఎప్పుడు కూడా అధికారులు, అలాగే మహాశివుని భక్తులు వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల ఏదైతే ఈ అప్పనపాలెం బ్రిడ్జి ఉందో ఇది కూలిపోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ప్రజలు అటు ఇటు రాకపోకలు సాగించడానికి మాత్రమే వీలుగా ఉండే ఈ యొక్క అప్పనపాలెం బ్రిడ్జికి సంబంధించి మార్కెట్లు కట్టారు. ఇవన్నీ కూడా మార్కెట్లు అన్నమాట. ఇవి ఈ యొక్క మార్కెట్లు దాటి అవతల ఎవరు కూడా స్నానం ఆచరించడానికి వెళ్ళేందుకు సాహసించకూడదు. ఎందుకంటే ఆ కింద పెద్ద పెద్ద గుంతలు, ఇబ్బంది వాతావరణాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అటు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి దీనికి మార్కెట్లు కట్టారు. ఇప్పటికే ఎవరైతే యువతున్నారో, పనివారులు ఉన్నారో వాళ్ళంతా కూడా కష్టపడడం జరుగుతుంది. అది మన అధికార న్యూస్ వీడియోస్లో క్లియర్గా చూడవచ్చు. అలాగే అవతల పక్కన టెంట్లేసి ఎవరైతే మహిళా సోదరిమణులు ఉన్నారో వాళ్ళు స్నానం ఆచరించిన పిదప వస్త్రాలంకరణ చేసుకునేందుకు వీలుగా అక్కడ టెంట్లో దానికి చుట్టూరు సైడ్ వాల్స్ కట్టడం జరిగింది. అలాగే అటు నుంచి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా అక్కడ స్నానాలు చేస్తుంటారు కాబట్టి అవతల ఒడ్డున ఆ ఒడ్డున టెంట్లు, అలాగే వాటికి అడ్డంగా సైడ్ వాల్స్ కట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు గతం కన్నా కూడా బాగా చేస్తున్నట్టే మనం అనుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ అధికారులు, నాయకులు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఈ మార్కెట్లకు అవతల ఎవరో స్నానం చేయడానికి సాహసించకూడదు. అలాగే అవతల పక్క కూడా మార్కెట్లు కట్టడం జరిగింది. ఆ మార్కెట్లు అవతల తప్ప మార్కెట్లు లోపలికి వచ్చి స్నానాలు చేసే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. గమనించి మనం ఆ మహాశివుని
సన్నిధికి వచ్చేటప్పుడు ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుకి, అలాగే రెవెన్యూ శాఖ వారికి, అలాగే మున్సిపల్ శాఖ వారికి, అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మనకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్నానాలు ఆచరించి ఖచ్చితంగా ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార్ న్యూస్.